దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందరూ కూడా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం 4th వర్స్ మనం చదువుదాం. నేను చదువుతా, వినండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, అన్య భాషలు అనే వరము చాలా గొప్ప వరం. ఈ వరాన్ని నేను దాదాపుగా 18 సంవత్సరాల నుంచి నేను అభ్యాసం చేస్తూ ఉన్నాను. 2006 ఏప్రిల్ 26 ఆదివారం రోజు రాత్రి 1:30కి ఒక అగ్ని నేను చూస్తూ ఉన్నప్పుడు తిరుక్కుంటా వచ్చి నా మూతికి తాకటం, తర్వాత నాకు భాషల్లో నేను మాట్లాడటం జరిగింది. నా శరీరం అంతా కూడా వేడిగా మారిపోయింది. లోపలున్న అంతరాత్మ బయటికి వచ్చి మా ఇంటికాడ ఉన్న ప్రాంతాలన్నీ పైనుంచి నేను చూడటం, ఇదంతా కూడా ఆ రోజు నేను గమనించాను. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. తర్వాత జూన్ 4వ తారీఖును అపోస్తల్ శామ్ అబ్రహాం గారితో, ప్రేయర్ ఫర్ చర్చెస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, వారి ద్వారా నేను బాప్తిజం తీసుకొని నేను ప్రభు పరిచయలో రావటం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, అన్య భాషలో మాట్లాడువాడు తనకు క్షేమం అభివృద్ధి తెచ్చుకుంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు కానీ అన్య భాషలు అనే వరం పొందితే మిమ్మల్ని ఆపటం ఎవరి వల్ల కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎవరి వల్ల కాదు. దేవునిలో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శోధిస్తున్న ప్రతి చీకటి శక్తులను మీరు కూల్చేస్తారు. దేవుని మనసులో ఉన్న ఆశలు మీ ద్వారా జరిగింపబడతాయి. ప్రతి విషయంలో దేవుని ఒక ఆత్మ బలంగా మీ మీద కార్యరూపం దాలుస్తాడు. హల్లెలూయా. ఇది నేను స్వయంగా నేర్చుకున్న, దేవుడు నాకు నేర్పించిన ఒక విధానం. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నట్టే, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమము అభివృద్ధి. మనకి డెవలప్మెంట్ కావాలన్నా, తర్వాత మనకు క్షేమం కలగాలన్నా, మనం ఇతరులు క్షేమం కలిగించాలన్నా, ఇతరులను మనం అభివృద్ధిలోనికి తీసుకురావాలన్నా, మనము అన్య భాషలనే వరాన్ని వాడాలి. అన్య భాషలు మాట్లాడడం చాలా ఈజీ, పొందుకోవటం కూడా చాలా ఈజీ. ఆ వరం దేవుడు మన లోపల పెట్టాడు. మన విశ్వాసంతో పలికిన కొద్ది వస్తుంది. హల్లెలూయా. అన్య భాషల వరాన్ని మీరు వాడండి. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. ఎవ్వరూ మిమ్మల్ని అందుకులేని స్థితిలో మీరు వెళ్ళిపోతారు. ఆత్మ ర్యాంక్ పెరుగుతుంది. బైబుల్ అర్థం చేసుకునే పద్ధతి మారిపోతుంది. బైబుల్ని వ్యాఖ్యానం చేసే పద్ధతి మారిపోతుంది. బైబుల్లో ఉన్న రహస్యమైన సంగతులు మీరు తెలుసుకుంటారు, ఇతరులకు చెప్తారు, మీ జీవితంలో అవలంబిస్తారు. నేను మీ కొరకు అన్య భాషలు వరంతో నింపబడాలని నేను మీ కొరకు ప్రేయర్ చేస్తున్నాను. ఈ ప్రేయర్లో నేను కొన్ని మాటలు పలుకుతున్నాను. ఆ మాటలు మీరు కూడా పలకండి. నా ప్రేయర్ విని మీరు పలకండి. భాషల్లో నేను మాట్లాడటం జరుగుతుంది. అది మీరు పలకండి, మీరు పలకండి, మీరు పలకండి. మీరు భాషలతో నింపబడతారు. నేను అలానే పలికి నేను భాషలతో నింపబడ్డాను. మీకు ఎవరికైనా అన్య భాషల వరంతో నింపబడాలని ఆశ ఉంటే నాతో పాటు ఈ ప్రార్థన మీరు కూడా చేయండి. మీరు కూడా మనసులో అనుకోండి, దేవుడు మిమ్మల్ని అన్య భాషల ప్రార్థనతో నింపుతాడు.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ. ప్రభా, ఈ ప్రేయర్స్ వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించు. వారి మీద నీ బలమైన ఆత్మని కుమ్మరించు. అన్య భాషలు మాట్లాడుకొని చేసిన చీకటి శక్తి నేను నీతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తిని విడు ఏసునామమున బంధిస్తున్నా. అల్లదర్ హస్తబార శిఖందర శిరియరజనార్, అల్లదర్ హస్తబార శిఖందర శిరియరజనార్, రీందలే సబరబల రబా శిఖేల్ ఎంబ హత్తులోర హియదల హస్తబోర శరియరజనార్. ప్రభా, ప్రతి బిడ్డను మీరే ముట్టండి. అన్య భాషల కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారి మీద నీ ఆత్మని కుమ్మరించు. నా జీవితాన్ని మార్చిన దేవుడు, వీరందరి జీవితాన్ని మీరు మార్చు. ఎక్కడ పోయిన అద్భుతాలు జరగాల, ఎక్కడ పోయిన స్వస్థతలు జరగాల, ఎక్కడ పోయిన దురాత్మలు కూలిపోవాలా, రోగులు స్వస్థత పొందుకోవాలా, ప్రజలు నీ వాక్యాన్ని అంగీకరించాలి. ప్రభా, సంఘాన్ని మీరు తయారు చేయండి. అపోస్తులను మీరు లేవనెత్తండి, ప్రవక్తలను మీరు లేవనెత్తండి, సువార్థికులను మీరు లేవనెత్తండి, కాపర్లను మీరు లేవనెత్తండి, బోధకులను మీరు లేవనెత్తండి. తండ్రి యేసు నీకే స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు దర్శించు, నీ ఆత్మ చేత నింపు. అపోస్తుల బోధ కిందికి తీసుకురా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 వచనం వారి జీవితంలో నెరవేర్చు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం వారి జీవితంలో నెరవేర్చు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం వారి జీవితంలో నెరవేర్చండి. యెహోవా సంబర శిఖందలార్ అల్లదర హస్తబార జిందలరబరబర షిరియన్ రిహమాందల హోస్తబార శిఖందల రిబరిబార షిరియన్. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, సర్వసత్యంలో మీరు తీసుకురండి. డాక్ట్రిన్ ప్రభా, ఏదైతే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ఉన్నాయో వాటిని ప్రభా మీరు దిద్దుబాటు చేసి ప్రజలందరినీ ప్రభా ఆత్మచేత నింపి, ఆత్మచేత తడిపి, నూతన ఉత్సాహం దయచేసి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉజ్జీవకరంగా వారిని మీరు మార్చి నీ యొక్క రాకడలో ప్రతి బిడ్డను సిద్ధపరచమని, ఈ వీడియో వింటున్న వారి మీద నీ ఆత్మ ఆవరించునుగాక. ఒకలాంటి శక్తి వారిని తాకునుగాక. ఈ వీడియో విన్నప్పుడు వారిలోని దురాత్మలు కూలిపోనుగాక, అప్పుల బాధలు తొలగిపోనుగాక. మీరే బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా ఈ వీడియో వింటున్న మీ అందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అన్య భాషల గురించి ఇంకా వివరణ కొరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. నాకు అడిగితే నేను దాని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాదాపుగా ఒక 100 నుంచి 150 బెనిఫిట్లు ఉన్నాయి భాషలు మాట్లాడడం వల్ల. అవన్నీ నేను చెప్తాను మీకు కావాలంటే. ఎంతోమంది అన్య భాషలు ఎందుకు నమ్ముతలేరు, ఏ వాక్యం ద్వారా వాళ్ళు నమ్ముతలేరు కూడా మనం చూద్దాం. రైట్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళా కలుద్దాం. బాయ్.